అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. మొత్తం శ్లోకాలన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ మనం ఇవాల్టి శ్లోకాను అర్థానుసంధానాన్ని చేసుకుందాం. శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్థయంచైకృతోంజలిః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీసఖానోకహర్తిః స్తననయన గుళుచ్ఛ స్ఫార పుష్పద్విరేఫా రచయితు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః వేదాంతాస్తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరంతి. భోగోపోద్ఘాతకేళీ చుళికిత భగవద్వైస్వరూప్యానుభావా సానశ్రీరాస్తృణీతామమృతలహరిధీ లంఘనీయైరపాంగైః. యద్యావత్తవ వైభవం తదుచితస్తోత్రాయ దూరే స్పృహా స్తోతుం కేవయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించ్యాదయః. అప్యేవం తవ దేవి వాङ्मनसयोः భాషానభిజ్ఞం పదం కావాచః ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం. స్తోతారంతముశంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి. యస్మాదస్మదమర్షణీయ ఫణితిః స్వీకారతస్తే గుణాః శాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్నువీరన్ ప్రధాం. సూక్తిం సమగ్రయతు నః స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంఫన గౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. శ్రియశ్రీ శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియం త్వత్తోప్యుच्चैर्वयमिह ఫణామ శృణుతరాం.
దృశౌ తే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకశతం. దేవి శ్రుతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణికోశగృహం గృణంతి. తద్వారపాటనపటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. ఆహుర్వేదానమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్ రాజన్వత్ కేచిదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే. భిక్షావన్యే సురాజం భవమితి చ జడాస్తే తలాతల్యకార్షుః. ఏతే శ్రీరంగహర్మ్యాంగణకనకలతే నక్షణం లక్ష్యమాసన్. మనసి విలసితాక్ష్ణా భక్తిసిద్ధాంజనేన శృతిశిరసి నిగూఢం లక్ష్మితే వీక్షమాణాః. నిధిమివ మహిమానం భుంజతే యేపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తేభిజాతాః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. వేదములతో వేదోపబృంహణములతో అమ్మ వైభవమే ప్రతిపాదింపబడుతోంది అని 5 శ్లోకాలని చెప్తున్నారు అని అనుకున్నాం. 10వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు. అందులో మొదటి 3 శ్లోకాలని మనం అనుసంధానం చేసుకున్నాం. వెనక 2 శ్లోకాలలో అమ్మ వైభవాన్ని లేదా వేద ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని తెలుసుకోలేని వారి వాదనలు, తెలుసుకుని అనుభవించగలుగుతూ ఉండేవారి అదృష్టం, ఈ రెండింటినీ మనం అనుసంధానం చేసుకున్నాం. అలా ఎవరైతే అనుభవించగలుగుతారో, ఎవరైతే దర్శించగలుగుతారో వారు దైవీం సంపదమభిజాతాః అన్న మాటతో నిన్నటి శ్లోకాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాం. ప్రమాణ తిరట్టు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. తిరువాయుమొழிలో 3, 1, 10 ఒకటే పాసురం ఇవాళ అనుసంధానం చేద్దాం. ముడిచ్చోదియాయ దశకంలో 10వ పాసురం. అలాగే శ్రీవైకుంఠస్తవంలో 23వ శ్లోకం తప్పకుండా ఇవాళ అనుసంధానం చేసుకుందాం. అంతేకాకుండా చివరిలో ఒక చిన్న తమాషా అయినటువంటి ఎక్సర్సైజ్ కూడా చేసుకుందాం, రివిజన్ లాగా. ప్రారంభంలో కాకుండా చివరిలో చేసుకుందాం. అప్పుడైతే అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆన్సర్ చెప్పడానికి తగిన అవకాశం ఉంటుంది కనుక. ఇక ఇవాళ మనం తెలుసుకోబోయేటటువంటి శ్లోకానికి ముందర దైవీ సంపద, ఆసురీ సంపద ఎలా విభాగం చేశారు అంటే చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. దేవతలు, రాక్షసులు అని మనం ఏదో సినిమాలలో చూసినట్లుగా ఉండేటటువంటి ఆహార్యాలతో గుర్తుపెట్టుకోవడం అనేది పక్కన పెడితే, దైవత్వము, అసురత్వము అంటే శ్రీకృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా చెప్పాడు. యశాస్త్ర విధి ముస్తృజ్య వర్తతే కామకారతః. ఎవరైతే పద్ధతిని పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారో వాళ్ళు అసురులు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, ఇది చెప్పాడు భగవద్గీతలో స్వామి. రూలుని పాటించు, ఎంత సులభంగానో చెప్తారు ఆయన. శాస్త్రం ప్రమాణం అన్నారు కదా, శాస్త్రం అంటే అని మళ్ళీ అడుగుతామని మనకు తెలుసు. అందుకే శాస్త్రం అంటే ఏమిటో ఆయనే చెప్పేస్తారు. శృతి స్మృతి మమైవ ఆజ్ఞ, ఆయన స్పష్టంగా చెప్పాడు. శృతి స్మృతులు నా ఆజ్ఞ. యస్తాముల్లంఘ్య వర్తతే, ఎవరైతే దాన్ని నా మాటని పాటించకుండా ఉంటారో కోపం రాదా? నాకే ఇప్పుడు మననం అనేసరికల్లా ఇలా అయితే కోపం వచ్చింది. అందులో జానకమ్మ గారి కోపం వెంటనే ముఖంలో, మాటలో స్పష్టం అయిపోతూ ఉంటుంది. దాన్ని దాచుకునేటటువంటి శక్తి నాకు ఇవ్వాలని అమ్మవారిని మీరందరూ ప్రార్థించండి. మనస్సులో ఉండేటటువంటి భావం బయటికి వ్యక్తం కాకుండా ఉండాలి. ముఖ్యంగా కోపం విషయంలో అయితే, మిగిలిన విషయాల్లో అయితే పోనీ ఆనందం వ్యక్తమైనా పర్వాలేదు,
వస్తుంది కదా, చెప్పిన మాట సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, సరిగ్గా పాటించకపోయినా ఎవరికైనా కోపం వస్తుంది. మహానుభావులైతే దాన్ని నిగ్రహించుకుంటారు, నాలాంటి వాళ్ళైతే దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరి భగవంతుడు ఎవరి కోసం శృతిని స్మృతిని ఇచ్చాడు, ఎవరి కోసం శాస్త్రాన్ని ఇచ్చాడు అంటే మనం పాటించాలనే కదా. అంతగా కూడా అక్కర్లేదు. మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, మామూలుగా ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, చట్టం అని ఒకటి ఉంటుంది. అది పాటించకపోతే మనకి నష్టమే, మన వల్ల మిగిలిన వారికి కూడా నష్టమే కలుగుతుంది అనేది ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం కదా. రోడ్డుకి ఎటుపక్క నడవాలో నిర్ణయం చేసి పెట్టారు, నా ఇష్టం వచ్చిన వైపు నడుస్తాను అని వెళ్తున్నావు, నీకు నష్టం కలుగుతుంది, నీ వల్ల మిగిలిన వారికి కూడా నష్టం కలుగుతుందా కలగదా? ఒకరికి ఆనందాన్ని కలిగించాలి, నువ్వు ఆనందాన్ని పొందాలి దైవత్వం అంటే. ఒకరికి కష్టం కలిగించటం, ఒకరికి నష్టం కలిగించడమే ఆసురత్వం అంటే. అందుకే భగవంతుడు శృతి స్మృతులను తన ఆజ్ఞ అని చెప్పారు, దాన్ని పాటించమని చెప్పాడు. అలా పాటించకపోతే వాడికి మంచి గతి ఉండదు అని ఆయన స్పష్టం చేశారు. కనుక ఇక్కడ దైవీం సంపదం తేభిజాతా అని అనడంలో నువ్వు శాస్త్ర విధిని అనుసరించి ప్రవర్తించేవాడివి అయినావయ్యా మా శుచః అని అన్నారు. అలాగే అమ్మ వైభవాన్ని మనం తెలుసుకోవాలి అనంటే, అమ్మ మహిమ నిధి లాంటిది, నిగూఢంగా ఉంది, దాన్ని తెలుసుకోవాలి అనంటే తెలుసుకోగలిగేటటువంటి యోగ్యత ఏర్పడింది, అనుభవించగలిగేటటువంటి అదృష్టం కలిగింది అని అంటే అది దైవీం సంపదం తేభిజాతాః అని అద్భుతంగా ఆ భగవద్గీతలో ఉండేటటువంటి మాటనే మనకి చెప్పారు. అందుకే మనం పద్ధతిగా ఉండడం అనేది నిజంగా కష్టం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రూల్ చెప్తారు, ఆ రూల్ చెప్తారు, మననం మ్యాండేటరీ అంటారు, ఇలా చెప్పాలి అంటారు, అదేవో అవధానాలు పెడతారు. ఇవన్నీ మా వల్ల అయ్యేటటువంటి పనులు కావు. ఏదో సరదాగా ఈ గోష్ఠిలో ఉన్నాం, ఆ గోష్ఠిలో ఉన్నాం అని మేము చెప్పుకోవడం కోసం జాయిన్ అయితే ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు ఎందుకు అని అనిపిస్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనం ఒక నియమాన్ని పాటించలేని వాళ్ళం అవుతాం అన్నమాట. మనం పాటిస్తూ 10 మంది చేత పద్ధతిని పాటింపచేయగలగడమే దైవీ సంపద అంటే అనేదాన్ని చెప్పారు. అలా చేయగలిగినాడు ఏమవుతుంది, మనకే మంచి లభిస్తుంది, శ్రేయస్సుని మనం పొందగలుగుతాము అంటూ అద్భుతంగా భట్టర్ వారు చూస్తున్న వాళ్ళందరినీ, అమ్మ వైభవాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరినీ కూడా దైవీ సంపదని పొందడం కోసమే పుట్టి ఉన్నారు. అందుకే వాళ్ళ యొక్క జన్మ అనే మంచి మాటతోటి సంభావిస్తున్నారు. ఇది భట్టర్ వారి ఆశీస్సుగా మనం అనుకుందాం. మనం కూడా అమ్మ మహిమని నిధిమివ మహిమానం భుంజతే, నిధిలా ఉంది కదా, అది లోపల ఉంది, నిగూఢంగా ఉంది కదా. ఇప్పుడు మనందరం కూడా కాటికి పెట్టేసుకున్నాం. ఏ కాటిక? భక్తి సిద్ధ అంజనం అనేటటువంటి ఒక పదం ప్రయోగించారు చూసారా. ఇది భట్టర్ వారి ప్రయోగాన్ని తర్వాత మళ్ళీ మనకి అనువదించినటువంటి ఒక సన్నివేశాన్ని చెప్తారు. అదే మనం ఇప్పుడు 5వ దశకంలో చదవాలి అని అనుకుంటున్నాను చూసారా. ఆ భక్తి సిద్ధాంజనం అనే మాటని మనకి ఆచార్య హృదయంలో ప్రయోగించినటువంటి ఒక ప్రయోగాన్ని చెప్తున్నారు. ఇది ఝాన్సీ అలాంటి కొంచెం లోతుగా పెద్దల దగ్గర రహస్య గ్రంథాలను అనుసంధానం చేస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మామూలుగా అయితే మనకు అన్నీ అక్కర్లేదు. నిన్నను ఎన్నెంజినాల్ నోక్కి కాణీర్ అని చెప్పుకున్నాం కదా. ఆ ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులనే కదా ఆచార్య హృదయకారులు ఆళ్వార్ల హృదయాన్ని స్పష్టం చేస్తూ చెప్పారు, ఆచార్య హృదయం అని. అక్కడ వారి మాట ఒకటి, నోక్కి కాణం భక్తి సిద్ధాంజనత్తై ఇడుగురార్ అంజాం పత్తిల్ అంటారు. నోక్కి కాణం అంటే చూడగలిగేటటువంటి, భక్తి సిద్ధాంజనత్తై ఇడుభిరార్ అంటారు. ఈ భక్తి సిద్ధాంజనం అనేటటువంటి భట్టర్ ప్రయోగం అక్కడ మనకి కనిపిస్తుంది. ఆచార్య హృదయకారులు ఎవరు అంటే నేను చెప్పను, ఎందుకంటే పెద్దల ద్వారా కాలక్షేపాలు మీరు విన్నారు కాబట్టి ఆ పేరు మీరు గుర్తు చేసుకోండి. ఈ పద ప్రయోగం ఏది అంటే జ్ఞానం అనేటటువంటి నేత్రానికి భక్తి అనేటటువంటి సిద్ధాంజనం. చాలా బాగుంది చూసారా. నేత్రం జ్ఞానము, అంజనం ఏది అంటే భక్తి అని అన్నారు. అది పెట్టుకున్న వాళ్ళే దర్శించగలుగుతారు అని నిన్నటి శ్లోకంలో మనకి తెలియజేశారు. ఇప్పుడు వాళ్ళ సంగతి మనకెందుకు, మనం ముందుకు సాగుదాం. నాకు బాగా కనిపిస్తోంది. మీకు కాటరాక్ట్ ఆపరేషన్ అయిందా? పాపం
పనిచేసిందా? ఆపరేషన్ ఏదైనా మీకు సక్సెస్ అయిందా? పర్వాలేదులేండి, నెమ్మదిగా అలవాటు అవుతుంది అని కొంతమందిని అనాలి. మీకు కళ్ళజోడు ఉందా? పవర్ ఎంతండి? అయ్యో పాపం చిన్నప్పటి నుంచినా అని కొంతమందిని చూసి జాలిపడాలి. అలా కాకుండా మన పెద్దమ్మ గారు ఉండేవారు చూసారా, కళ్ళజోడు కూడా పెట్టుకోకుండా హాయిగా పుస్తకం దగ్గర పెట్టుకొని పాశురాలను అనుసంధానం చేసేటటువంటి పెద్దమ్మ గారిని గుర్తు చేసుకుంటే ఎంత అదృష్టం. హాయిగా కళ్ళజోడు కూడా అక్కర్లేకుండా చదువుతున్నారు అని అనిపిస్తుందా? అలాగే భక్తి సిద్ధాంజనంతో చూడగలిగేటటువంటి వారికి వేదాలలో ఉండేటటువంటి అర్థం అంతా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు భక్తి సిద్ధాంజనం ఉన్నవారు ఎవరు ఎందుకు? భట్టర్ వారే. అందుకే భట్టర్ వారికి ఇప్పుడు అమ్మ మహిమ వేదాలలో ఎలా ప్రతిపాదింపబడిందో స్పష్టంగా కనిపిస్తోందనమాట. ఆ కనిపిస్తున్నటువంటి విధానంలో వేదంలో అమ్మ వైభవం ఎలా చెప్పబడుతోంది అనే దాన్ని ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. అస్యేశానా జగత ఇతి తే ధీమహే యాం సమృద్ధిం శ్రీః శ్రీ సూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖం ఈష్టే కశ్చిజ్జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః తంచ త్వత్కం పతిమధిజగా ఉత్తరశ్చానువాకః. ఇక్కడ కొంచెం దీర్ఘాలు కానీ లేదా అకార ప్రశ్లేష కానీ జాగ్రత్తగా అనుసంధానం చేయాలి. మరొకసారి అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. అస్యేశానా జగత ఇతి తే ధీమహే, అక్కడ తే ధీమహే, ధీమహే కాకుండా ఆ ఉంటుందన్నమాట. అధీమహే అనేది అక్కడ పదం. తే ధీమహే యాం సమృద్ధిం శ్రీః శ్రీ సూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖం ఈష్టే కశ్చిజ్జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః తంచ త్వత్కం పతిమధిజగా ఉత్తరశ్చానువాకః. ఇప్పుడు భట్టర్ వారికి అద్భుతంగా వేదంలో నిక్షిప్తమై ఉన్నటువంటి అమ్మ మహిమ కనిపిస్తోంది. దాన్ని స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. అమ్మ మహిమని వేద శాఖలు తెలియచేస్తున్నాయి అనేది చెప్తూ ఉండేటటువంటి ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఇందులో క్రియాపదాలు ఏవేవి అనేది ముందుగా చూసుకుందాం. చివరిలో ఉండేటటువంటి పాదంలోనూ ఒక క్రియాపదం ఉంది. అధిజగా ఉత్తరశ్చానువాకః అని ఉంది కదా. అక్కడ పదాన్ని విడదీసుకోవడం ఎలాగా అంటే అధిజగౌ ఉత్తరశ్చానువాకః అని అవుతుందన్నమాట. అంచేత అది క్రియాపదంగా మనం విడదీసుకున్నప్పుడు అధిజగా అని కాకుండా అధిజగౌ అని చెప్పుకోవాలి. అధిజగౌ ఒకటి క్రియాపదం. అలాగే మొదటి పాదంలో అధీమహే అనేది ఒక క్రియాపదం. ఇది మనకి బాగా తెలిసినటువంటి క్రియాపదం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ? శ్రీవత్స చిహ్న మిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే అనుకున్నాం కదా. అధీమహే అనేది ఒక క్రియాపదం. అధిజగౌ అనేది ఒక క్రియాపదం. అది కాకుండా బహుముఖయతే అనేది కూడా ఒక క్రియాపదం. ఇవాళ పదాలన్నీ ఇంతకు ముందు శ్లోకాలలో మనకి బాగా తెలిసినటువంటి పదాలే వస్తున్నాయి. బహుముఖయతే అనేది బహుముఖయ వాణి విలసితం అని ఇంతకు ముందు ప్రయోగంలో మనకు ఒక శ్లోకంలో వచ్చింది. బహుముఖయ విస్తరింప చెయ్యి, అన్ని వైపులా అది ప్రసరించేటట్లుగా చెయ్యి అనేటటువంటి పదం ఇందులో మనకి వచ్చింది, బహుముఖయ అని. ఇప్పుడు ఇవి మూడు ప్రధానమైనటువంటి క్రియాపదాలని అనుకుందాం స్పష్టంగా. ఇక ఈష్టే అనేది కూడా మించుమించుగా ఈశ్వరుడై ఉన్నాడు అనే అర్థంలో క్రియాపదంలా భాషించేటట్లుగా ఉంటుంది. ఈశ్వరుడై నియమిస్తున్నాడు అనేటటువంటి అర్థంలో అన్నమాట. ఇది కాకుండా బహుగుణ అని దీనికి సమానమైనటువంటి పదం అని కూడా చెప్తున్నారు. అయితే అక్కడ ఇది క్రియాపదం. బహుముఖయ అనేది క్రియాపదంగా చెప్పుకుంటున్నాం. బహు అనేది అక్కడ విశేషణంగా అనేకములైన అనే అర్థంలో వస్తుంది. బహుగుణ పరిణాహి అన్న చోట అనేకములైన గుణములు అని అర్థం.
ఇక్కడ బహుముఖములు అనేకములైనటువంటి దారులలో ఇక్కడ బహుముఖయ అనేది క్రియాపదంగా మనం భావన చేసుకుంటున్నాం. కనుక క్రియాపదానికి మనం ఇంతకు ముందు ప్రయోగాన్ని ఒకసారి ప్రమాణంగా తీసుకున్నాం అన్నమాట. ఇది కాకుండా క్రియాపదం కాదు కానీ సమృద్ధిం అని పదం ఉంది కదా. సమృద్ధి అంటే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అలా అర్థం ఉన్నటువంటి పదమే మనకి ఇంతకు ముందు వచ్చింది. ఎక్కడొచ్చింది, ఏ శ్లోకంలో వచ్చింది అనేది మీకు తెలుసా? ఇంచుమించుగా అలాగే ధ్వనిస్తుంది, కాకపోతే ఒక్క అక్షరం మాత్రం ఉండదు దాంట్లో. రుద్ధి, వెరీ గుడ్. రుద్ధి ఎక్కడొచ్చింది మనకు ఆ పదం అంటే శ్రీ సఖానోకహర్థి అని ఉంటుంది చూసారా. శ్రీ సఖ అనోకహ రుద్ధి. రుద్ధి అంటే కూడా సమృద్ధి అనే అర్థం అక్కడ మనం చెప్పుకున్నాము. అక్కడ రుద్ధి అనే పదం, ఇక్కడ సమృద్ధి అనేటటువంటి పదం అనమాట. ఈ సమ్ అనేది ఉపసర్గ అనమాట. మామూలుగా పదం రుద్ధి అనేదే, సమ్ అనేది ఉపసర్గ మరింతగా అర్థాన్ని విస్తరించి మనకి తెలియచెప్తూ ఉంటుంది. ఇక ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం ఏది అంటే శ్రీహి. స్పష్టంగానే ఉంది చూడండి. శ్రీహి అనేది హే శ్రీహి అని పిలుస్తున్నారు. ఈ శ్రీ అనేది ఏ శ్లోకాల్లో వస్తుందో అడగక్కర్లేదు, అది ఈజీ టాస్క్ అయిపోయింది. వాళ్ళు ఇంకొంచెం కష్టమైన టాస్క్ చేస్తాను చివరిలో, కాబట్టి అందులోకి మనం వెళ్ళొద్దు. హే శ్రీహి అని పిలుస్తున్నారు. హే శ్రీహి అన్న తర్వాత ఇక్కడ అమ్మా నువ్విలా చెయ్యి, అమ్మా నువ్వలా చెయ్యి అని అనటం లేదు. బహుముఖయ వాణి విలసితం అన్నప్పుడు అమ్మని అలా విస్తరింప చెయ్యమని అడిగారు. ఇక్కడ ఈ క్రియాపదాలు ఏవి సంబోధనార్థకమైనటువంటి పదాన్ని చెయ్యమని, అమ్మని చెయ్యమని కోరుతున్నటువంటివి కాదు. కానీ వేదం ఏం చేస్తోంది అనే దాన్ని చెప్తున్నారనమాట. వేదంలో ఉండేటటువంటి పూర్వభాగము, వేదంలో ఉండేటటువంటి ఉత్తర భాగము అనేదాన్ని మనం తీసుకున్నాం. వేదానికి పూర్వభాగము ఉత్తర భాగము రెండు ఉన్నట్టుగానే అలాగే అందులో ఉండే అనువాకాలు అవన్నీ ముందు దీనికి మనం ప్రతిపదార్థం చెప్పేసుకుందాం సులభంగా, తర్వాత వివరణని చూసుకుందాం. ఇప్పుడు చూడండి, అస్యేసానా జగత ఇతి. అస్యేసానా జగతో విష్ణుపత్ని అనేది ఒక వేదవాక్యం అన్నమాట. అస్యేసాన అస్య జగతః విష్ణుపత్ని ఈశానా అని మనం సమన్వయం చేసుకోవాలి. ఈ జగత్తుకంతటికి ఈశ్వరి ఎవరు అనంటే విష్ణుపత్ని అయినటువంటి శ్రీదేవి అని వేదంలో చెప్పబడుతుంది. ఏ వేదంలో అవన్నీ వివరణలో మనం చెప్పుకుందాం. అస్యేసానా జగత ఇతి అని అనే దాన్ని అనువదిస్తున్నారు. అంటే వేదవాక్యాన్ని అలాగే కూరుస్తూ అని అధీమహే తే సమృద్ధిం అని. ఈ తే అనేటటువంటి పదం వెనుకటి శ్లోకంలో కూడా 2 సార్లు వచ్చింది. ఆ తే అనేటటువంటి ఆ పదం తయారయ్యేది 2 శబ్దాలకి ఈ తే అనేటటువంటి రూపం ఒకటి వస్తుంది. నిన్నటి శ్లోకంలో మహిమా లక్ష్మి తే వీక్షమాణాః అని 2వ పాదంలో తే అనేటటువంటి పదం ఒకటి వచ్చింది. ఏ తే అనేది అక్కడ క్లియర్ గానే ఉంది. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి, ఇంతకు ముందు ఒక శ్లోకంలో కూడా అలాగే వచ్చింది తే తే అనేటటువంటి 2 పదాలు. ఈ తే అనే పదానికి వారు అని ఒక అర్థం ఉంటుంది, తే అంటే నీ యొక్క అని ఒక అర్థం ఉంటుంది అని అక్కడ కూడా చెప్పాను. ఇక్కడ రెండు సార్లు తే అనే పదం వచ్చింది వెనకటి శ్లోకంలో. తే వీక్షమాణా అన్న చోట తే అని ఉంది, తేభిజాతాః అన్న చోట కూడా తే అనేటటువంటి పదం ఉంది. ఆ తే మహిమానం అన్న చోట తే అంటే నీ యొక్క మహిమను అనే అర్థంలో యుష్మత్ శబ్దానికి అది షష్ఠీ విభక్తి ప్రథమ ఏకవచన రూపం అవుతుందన్నమాట. షష్ఠీ విభక్తికి మొదటి రూపం తే నీ యొక్క అని యుష్మత్ శబ్దంది అది. తర్వాత తే అభిజాతాః తే అంటే వాళ్ళు అన్న చోట తత్ శబ్దం అన్నమాట. భుంజతే అనేది వేరు, అందులో మళ్ళీ తే అనేది ఒక్క పదం కాదు. భుంజతే అనేది పూర్తి క్రియ, అది క్రియాపదంగా అది ఉంటుంది. ఇక్కడ తే అనేది సర్వనామ శబ్దం అన్నమాట. ఆ సర్వనామ శబ్దాలలో యుష్మత్ శబ్దము ఒకటి ఉంది, తత్ అనేటటువంటి శబ్దము ఒకటి ఉంది. తత్ శబ్దం అంటే అది లేదా వాడు లేదా ఆమె అనే అర్థం.
యుష్మత్ అంటే నువ్వు అనేటటువంటి అర్థంలో అన్నమాట. యుష్మత్ శబ్దంలో తవ తే అని షష్ఠీ విభక్తిలో వస్తుంది. తే మహిమానం అని అర్థం అవుతుంది. మామూలుగా తత్ శబ్దం అయితే సహ తౌ తే అని వస్తుంది. సహ వాడు, తౌ వాళ్ళిద్దరు, తే అంటే వాళ్ళందరూ అనే అర్థంలో అన్నమాట. అది ప్రథమ బహువచన రూపమవుతుంది. తే అభిజాతా అన్న చోట తత్శబ్దము, తే మహిమానం వీక్షమాణా అన్న చోట అది యుష్మత్ శబ్దం యొక్క రూపంగా మనం గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడ మనకి తే అనే పదం వచ్చింది చూసారా, ఇది కూడా నీ యొక్క అనే అర్థంలో వాడబడుతుంది. తే నీ యొక్క, యాం ఏ సమృద్ధిం సమృద్ధిని, అస్యేసానా జగత ఇతి అనేటటువంటి సమృద్ధిని, అంటే నువ్వు ఈ జగత్తుకంతటికి ఈశ్వరివి అని, ఈ జగత్తుకంతటికి శ్రీదేవి ఈశ్వరి అనేటటువంటి యాం సమృద్ధిం, ఏ గొప్పతనాన్ని, ఏ ఐశ్వర్యాన్ని, అధీమహే అధీమహే, అధీమహే అంటే తెలుసుకుంటున్నాము అని అర్థం. తెలుసుకుంటున్నాము అంటే చదువుకుంటున్నాము అని చెప్పాలి. నిజంగా అధ్యయనం చేయుట అని అర్థం అన్నమాట. అక్కడ క్రియాపదం అధి అనేటటువంటి ఉపసర్గంతో వస్తుంది. తే అధీమహే అంటే తెలుసుకున్నాము, అధ్యయనం చేసేము. ఇంతకు ముందు చదివేవండి అంటాను చూసారా, ఇంతకు ముందు చదివాం అంటే అర్థం ఏంటి, ఇంతకు ముందు దీని గురించినటువంటి అధ్యయనం చేసేము అని. అలాగా తే యాం సమృద్ధిం అధీమహే, ఏ సమృద్ధి అయితే వేదవాక్యాల చేత తెలియబడుతోందో, తెలుసుకుంటున్నామో, అలాంటి ఆ సమృద్ధిని, తాం ఆ సమృద్ధిని అంటే జగత్తుకి విష్ణుపత్ని ఈశ్వరి అనేటటువంటి ఒక వైభవాన్ని, చ అంటున్నారు. అంటే ఇంకా అంటే అమ్మ యొక్క సమృద్ధిని తెలిపేటటువంటి మిగిలినటువంటి ఆ సమృద్ధిని కూడా ఏమిటి ఎక్కువ చేస్తోంది అంటే శ్రీ సూక్తం బహుముఖయతే, శ్రీ సూక్తము బహుముఖయతే మరింత విస్తారంగా చెప్తోంది అంటున్నారు. శ్రీ సూక్తంలో అమ్మ వైభవం స్పష్టంగా చెప్పబడుతోంది. ఎక్కడ చెప్పబడిన వైభవము అంటే అస్యేసానా జగతో విష్ణుపత్ని అనేటటువంటి వేదవాక్యాలలో చెప్పబడినటువంటి వైభవము, అందులో చెప్పబడిన దానితో పాటుగా మిగిలినటువంటి గొప్పతనము కూడా శ్రీ సూక్తం స్పష్టంగా బహుముఖయతే అంటున్నారు. ఓహో, శ్రీ సూక్తం అండి ఏ పేజీలో ఉంటుందండి అని మీరు ఇప్పుడు శ్లోకాలు నెంబర్లు పెట్టినట్టు, పేజీలు నెంబర్లు పెట్టినట్టు అలా వేదంలో ఏ వేదంలో చెప్పబడిందండి, ఏ శాఖలో చెప్పబడిందండి అని మీరు అడిగితే ఒక శాఖలో అది చెప్పబడింది, తైత్తిరీయ శాఖలో చెప్పబడింది. కానీ అక్కడ మాత్రమే కాదు, శాఖానుశాఖం అంటున్నారు. ఒక్క చోటే కాదు, ఈ శ్రీ సూక్తము పురుష సూక్తము వేద శాఖలలో అన్నింటిలోనూ కూడా పఠింపబడుతుంది అనేటటువంటి ఒక సూక్తిని మనకిక్కడ స్పష్టం చేస్తున్నారు. సర్వవేదములలోనూ ఈ పురుష సూక్తము కానీ శ్రీ సూక్తము కానీ పఠింపబడుతూ ఉంటుంది, కొంచెం పాఠభేదంతో అనేది ఒక సూక్తి. అది మనం చెప్పుకుందాం. శాఖానుశాఖం అంటే ఒక శాఖని ఒక శాఖని ఒక శాఖని అన్ని శాఖలలోనూ సర్వశాఖలలోనూ శ్రీ సూక్తం తాంచ బహుముఖయతే దాన్ని స్పష్టం చేస్తోంది అంటున్నారు. అంటే ఈ రెండు వాక్యాల ద్వారా ఏం చెప్తున్నారు, వేదంలో స్పష్టంగా చెప్పబడుతూ ఉండేటటువంటి అమ్మ మహిమకి కొన్ని ఉదాహరణల్ని, కొన్ని ప్రమాణాలని చూపిస్తున్నారన్నమాట. వేదవాక్యాలు స్పష్టంగా అమ్మ గురించే చెప్తున్నాయి, సూక్తములు స్పష్టంగా అమ్మ గురించే చెప్తున్నాయి. ఇది ప్రత్యక్షంగా చెప్తూ ఉండేటటువంటి సన్నివేశాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పారండి, ఏం చెప్పారు మీరు, అమ్మ ఈ జగత్తుకి ఈశాన అని. అదేంటండి, ఈ జగత్తుని కంట్రోల్ చేస్తున్నటువంటి వాడు ఈశుడు పరమాత్మ అని కదా పురుష సూక్తంలో చెప్పబడుతోంది అని మనకు సందేహం వస్తుంది. మరి అమ్మ వైభవం ఇక్కడ చెప్పబడింది, అక్కడేమో స్వామిని ఈశానుడు అని అంటున్నారు. ఇప్పుడు రెండు మాటలకి వేదమే తన మాటల్ని తను ఖండించుకుంటోందా, రెండు రకాలుగా చెప్తోందా, ఈవిడ ఈశాన ఆయన ఈశుడా అనేటటువంటి ఒక
సందేహం వచ్చిందనుకోండి, అప్పుడెలా దాన్ని సమన్వయం చేస్తున్నాడు అంటే, ఇంటికి వెళ్ళండి బాబుగారు ఉంటారు అడిగి తీసుకో అన్నది ఆవిడ. అంటే ఇప్పుడు ఇంటికి యజమాని ఎవరు? బాబుగారు అని అర్థమైంది. అప్పుడు బాబుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే అమ్మగారు వస్తారు అప్పుడు అడిగి ఇస్తానులే అన్నారు ఆ బాబుగారు. ఇప్పుడు ఎవరు ఆ ఇంటికి అధిపతి? అమ్మగారా బాబుగారా? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. అంచేత ఆ ఒకరి వైభవం ఒకరితో ముడిపడి ఉంది అనేది సులభంగా మనకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు వేదం కూడా అలాగే చెప్పింది, అమ్మగారు బాబుగారు, ఈశాన ఈశః. ఈ రెండిటిని వేదం చెప్పడంలో అర్థం ఇద్దరు అని కాదు, ఒకరి వైభవం ఒకరి వల్ల ఇనుమడింపబడుతోంది అనే దాన్ని చెప్పడం కోసం. ప్రత్యక్షం అసలు నిజంగా సారంగా చెప్పాలి అంటే అమ్మగారే, అమ్మగారు ఓకే అంటే తప్ప బాబుగారు ఏమీ చెయ్యరు. అందుకని ఈ విషయం పని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అందుకని బాబుగారిని అడిగినా లాభం లేదు, ముందు అమ్మగారినే ప్రసన్నం చేసుకోవాలి అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతూ ఉంటారు కదా, ఎక్కడైనా అడుగుతారేమో ఏదైనా గిఫ్ట్ ఇస్తే అని. ఎందుకని అంటే పరోక్షంగా స్వామి వైభవానికి అమ్మే కారణం అవుతున్నందువల్ల స్వామి గురించి చెప్పినా అమ్మ వైభవాన్ని చెప్పినట్టే అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. తర్వాత ఇంకో మాట చెప్తున్నారు, ఈష్టే కశ్చిత్ జగత ఇతి. జగతః ఈ జగత్తుకి, కశ్చిత్ ఒక ఆయన, ఈష్టే ఈశ్వరుడై ఉన్నాడు, ఈ జగత్తుని ఆయన నియమనం చేస్తున్నాడు అనే ఒక మాట ఉంది. ఇది డైరెక్ట్ గా వేదవాక్యం కాదు, వేదాలలో చెప్పినటువంటి విషయాల యొక్క అర్థాన్ని కూర్చి చేయబడినటువంటి వాక్యం అన్నమాట. ఈష్టే కశ్చిత్ జగత ఇతి. ఎక్కడ చెప్పబడింది ఈ మాట? పౌరుషే సూక్త ఉక్త. చూసారా, మీకే అర్థమైపోతుంది శ్లోకాలు ఎంత బాగానో. ఈష్టే కశ్చిత్ జగత, జగత్తుకి ఒక ఆయన ఈశ్వరుడై ఉన్నాడు, ఇతి అని. యహ ఎవరైతే పౌరుషే సూక్త ఉక్త, పురుష సూక్తంలో చెప్పబడి ఉన్నాడో. ఇప్పుడు ఆయనని గురించి ఏం చెప్పింది మరి? అక్కడ జగత్తుకి ఈశ్వరుడు ఒక ఆయన మహాపురుషుడు పురుషోత్తముడు అని చెప్తే అందులో అమ్మ వైభవం ఎలా చెప్పబడినట్టు అనంటే, ఆ జగత్తుకి ఈశ్వరుడైనటువంటి వాడు ఎవరనుకుంటున్నారు? లక్ష్మీదేవి భర్త అండి అని చెప్తున్నారనమాట. అప్పుడు అక్కడ ఆ ఐడెంటిటీ ఎలా చెప్పబడుతోంది అంటే, హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియో అని ఆ పురుష సూక్తంలోనే చెప్పబడింది కనుక ఈ గొప్పతనాలన్నీ ఉన్నవాడి భార్యలు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవిని భార్యగా కలిగిన వాడు ఆయన అని చెప్పడం వల్ల అతిశయం ఎవరిది చెప్పబడుతోంది? అమ్మదే చెప్పబడుతోంది అంటూ తం చ ఎవరైతే చెప్పబడుతున్నాడో తం చ ఆయనని కూడా, ఈ చ అనే సముచ్చయం పురుష సూక్తంలో కాకుండా మిగిలిన వాటిలో కూడా అని వస్తుంది అనమాట. త్వత్కం త్వత్కం నీ యొక్క పతిం పతిగా, అధిజగౌ అధిజగౌ ఇదొకటి క్రియాపదం, ప్రధానమైనటువంటి క్రియాపదం అనుకున్నా. కీర్తించిరి అని అర్థం అనమాట. అధిజగౌ అంటే చక్కగా కీర్తించారు, చక్కగా చెప్పారు. ఎవరు అంటే ఉత్తరశ్చ అనువాక, ఉత్తరానువాకం అంటున్నారు. అంటే నారాయణానువాకంలో పురుష సూక్తం ఉంటే అందులో పూర్వ భాగము ఉత్తర భాగము అని రెండుగా తీసుకుంటే, పూర్వ భాగంలో పురుష వైభవం చెప్పబడి ఉత్తరానువాకంలో అంటే రెండో భాగం నుంచి ఆ ఉత్తరానువాకంలో ఏం చెప్పబడింది అంటే ఆయన యొక్క లక్ష్మీపతిత్వం చెప్పబడింది. అంటే ఇప్పుడు పురుష సూక్తం కూడా ఉత్తరానువాకంలో చెప్పినది ఎవరి వైభవాన్ని అనమాట? అమ్మ యొక్క వైభవాన్నే చెప్పింది. అది పరోక్షంగా చెప్పింది. అంటే ఇంత గొప్పవాడు లక్ష్మీపతి అని చెప్తుంది అంటే ఎందుకు లక్ష్మీపతి అని చెప్పడం? చెప్పకపోతే ఆయన గొప్పతనం తెలియదా అంటే లక్ష్మీపతి అయితేనే అన్ని రకాలైనటువంటి పరత్నాలు కలిగిన వాడు అవుతాడు అని అక్కడ అమ్మ వైభవమే చెప్పబడింది, ఇక్కడ అమ్మ వైభవమే
చెప్పబడింది అని ప్రత్యక్షంగానూ శృతి కీర్తిస్తుంది, పరోక్షంగానూ శృతి చేత ప్రతిపాదింపబడుతున్నది అమ్మ యొక్క వైభవమే. సో ఓవరాల్ గా మనం చెప్పుకోవాలి అంటే శృతి ఏం చెప్తోంది, వేదంలో ఏం చెప్పబడింది అంటే అమ్మ యొక్క వైభవమే చెప్పబడింది. ఎట్నుంచి ఎటు తీసుకొచ్చినా వాళ్ళ ఆవిడనే పొగుడతాడండి ఆయన. ఇంకేం చెప్తాం, ఆయన మొదట తన గురించి చెప్తున్నట్టున్నా తర్వాత ఇదంతా ఎవరి వల్ల అనుకున్నావు, మా ఆవిడ వల్ల అంటాడండి. మాకు అర్థమైపోయింది ఇదంతా ఆవిడ భజనే అని మనం ఎలా అనుకుంటామో అలాగే వేదం భగవద్వైభవాన్ని చెప్పింది అంటే భగవద్వైభవాన్ని చెప్పినప్పుడు అమ్మ వైభవమే చెప్పబడింది, డైరెక్ట్ గా కూడా అమ్మ వైభవమే చెప్పబడింది అనేదాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే వేద ప్రతిపాదితమైనటువంటి శ్రీ వైభవము అనేదాన్ని ఇందులో మనకి భట్టరు వారు దర్శించగలిగారు కాబట్టి స్పష్టంగా దాన్ని మనకి చెప్తున్నారు అని మనం ఓవరాల్ గా దీనికి అర్థాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉండేటటువంటి విభాగాలని మనం ద్వయమంత్రం దగ్గర నుంచి చూసుకుంటే ద్వయమంత్రంలో మనకి పూర్వఖండము ఉత్తరఖండము, వేదంలో మనకి పూర్వభాగము ఉత్తర భాగము, అలాగే పురుష సూక్తంలో కూడా మనకి నారాయణానువాకంలో కూడా పూర్వభాగము ఉత్తర నారాయణము ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఇన్ని మాటలు ఎందుకు, మాధవ అని స్వామి యొక్క నామం ఒకటి ఉంది. మాధవుడు, మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త అని అర్థం. మాధవుడు అంటే లక్ష్మీ భర్త అని అర్థం. అక్కడ భట్టరు వారు భగవద్గుణ దర్పణంలో రాసినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉంటుందో అదే వేదముల చేత శ్రీదేవి యొక్క వైభవము ప్రతిపాదింపబడుతోంది అనే విషయాన్ని మనకి స్పష్టం చేస్తుంది అన్నమాట. అక్కడ వారు ఏమని వ్యాఖ్యానం రాశారు అనంటే స్వామిలాగే అమ్మ యొక్క స్వరూప రూప గుణ విభవములు అన్నీ కూడా స్పష్టములు అని చెప్తున్నారు. వేదంలో ఏవేవి అమ్మ యొక్క వైభవాన్ని కీర్తించేయి అనే దాన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నారు. దాన్ని మాత్రం మనం ఇవాళ చదువుకున్నాం. వేదేషు తావత్ శ్రీ సూక్తం, శ్రద్ధా సూక్తం, మేధా సూక్తం, ఉత్తర నారాయణం, కౌశీతకి బ్రాహ్మణం ఇత్యాదౌ అని అక్కడ లిస్ట్ అవుట్ చేస్తారు. వీటన్నింటిలోనూ కూడా అమ్మ యొక్క వైభవము స్పష్టంగా చెప్పబడింది. ఇది ఎందుకు రిఫరెన్స్ చెప్పుకుంటున్నాం అంటే ఉత్తర నారాయణం, ఉత్తరశ్చానువాకః అనేటటువంటి ఒక మాట ఉంది చూసారా, ఆ ఉత్తరానువాకంలో చెప్పబడినది అమ్మ యొక్క వైభవము, అమ్మ సంబంధం వల్ల స్వామికి కలిగినటువంటి వైభవంగా అక్కడ చెప్పబడింది కనుక అంటూ మనకి దీన్ని వివరణ చేస్తున్నారు. ఇందులో చెప్పేటటువంటి విధానంలో కూడా రెండు రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి చూడండి. రెండు వాక్యాలు మనకి చెప్తున్నారు. ఇప్పుడు మొదట మనం తెలుసుకోవాల్సింది ఏది అంటే శాఖానుశాఖం అనేటటువంటి ఒక పదం ఉంది చూసారా, అన్ని శాఖలలోనూ చెప్పబడుట. ఇదెలా సాధ్యం, ఇలా ఉండేటటువంటి పార్ట్స్ ఏమైనా ఉంటాయా అనేటటువంటి ఒక సందేహం, దానికి సమాధానం ముందుగా తెలుసుకుంటే మొత్తం అంతా కూడా మనకి అర్థం అయిపోతుంది. ఇప్పుడు రత్నం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి రత్నత్రయం, మూడు రత్నాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి. రత్నం అంటే ఏమనుకున్నాం మనం, జాతిలో శ్రేష్టమైనది అని కదా మనం చెప్పుకున్నాము. అలా మూడు రత్నాలు మనకి చెప్పబడుతున్నాయి. మంత్రజాతిలో ఉత్తమోత్తమైనటువంటి మంత్రం అంటే ఏ మంత్రం, ద్వయమంత్రం. అలాగే పురాణాలలో ఉత్తమోత్తమైనటువంటి పురాణం ఏది అనంటే విష్ణు పురాణం అని అంటారు. ఇవి రెండు కాకుండా ఇంకొక రత్నం ఉంది మనకి, అదే స్తోత్రాలలో రత్నం ఆళ్వందార్ స్తోత్రం కనుక స్తోత్ర రత్నం, రత్నత్రయి అని అంటారు చూసారా మనం. అలాగా కొన్ని భాగాలు కొన్ని పురుష సూక్తం కానీ స్త్రీ సూక్తం కానీ వేదాలలో ఒకే శాఖలో మాత్రమే పఠింపబడేవి కాదు, అన్నింటిలోనూ అవి చెప్పబడతాయి అని అంటారు. భగవద్వైభవం ఏ వేదంలో చెప్పబడిందండి అని అనంటే, ఏ వేదం చెప్తోంది భగవద్వైభవాన్ని? అన్ని వేదాలు చెప్తున్నాయి. 4 వేదాలలోనూ చెప్పబడుతోంది. అదే పాశురం మనం తర్వాత అనుసంధానం చేసుకోబోతున్నాం. మరయాయ 4 వేదత్తుల్ నిన్న మలరు సుడరే అని అక్కడ ఆళ్వార్లు కీర్తిస్తారు.
భగవంతుడు ఎక్కడ చెప్పబడుతున్నాడు వేదంలో అంటే పర్టికులర్ పేజ్ ఏమీ ఉండదు, అన్నింటిలోనూ ఆయన చెప్పబడుతున్నాడు అని అన్నట్లుగానే పురుష సూక్తం కూడా 4 వేదాలలోనూ పఠింపబడుతోంది. ఈ విషయం మనం ఎక్కడ చదువుకున్నామో తెలుసా? మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మనం పుస్తకాలు వేసుకుంటున్నాం కదండి, అది మన అదృష్టం. మనం మళ్ళీ చూసుకోవడానికి తగినట్లుగా మన చేతిలోనే ఉంది ఆ సంపద అంతా. అందుకే మనకి వైకుంఠస్తవం అందించినటువంటి సుజాత గారిని ఒకసారి మనం ఇవాళ అభినందిద్దాం. ఇప్పుడు ఆ వ్యాఖ్యానం చూసుకుంటే చాలు, శ్రీపతి స్తుతిమాల చూసుకుంటే ఇవేమీ కనపడవు కదా. వైకుంఠస్తవం వ్యాఖ్యానం కూడా మొట్టమొదటిసారి మనమే వెలుగులోకి తెచ్చుకున్నాం. అందులో 23వ శ్లోకం అనుసంధానం చెయ్యాలి అని అనుకున్నాం కదా. అందులో ఆ శ్లోక ప్రారంభం ఏది అంటే సర్వశ్రుతిష్వనుగతం అంటూ ప్రారంభం అవుతుంది. పురుష సూక్తం గురించి చెప్తున్నారు, నారాయణానువాకం అనే దాన్ని చెప్తున్నారు. నారాయణానువాకం అది పురుష సూక్తం అనేది భగవంతునిలాగే ఇది కూడా పవిత్రమైనది అంటూ అక్కడ వివరణ చేస్తారు. వ్యాఖ్యానం తర్వాత మీరు చదువుకోండి, మీ దగ్గర తెలుగు వ్యాఖ్యానమే కాబట్టి అర్థమవుతుంది. ఆ కొటేషన్స్ మనం నోట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ భగవంతుని వైభవం ఎన్ని రుక్కులలో చెప్పబడింది అనే దానికి కూడా ఒక శ్లోకం ఉంటుంది అక్కడ, ప్రామాణికమైనటువంటి శ్లోకం. ఋగ్వేదే షోడశార్చం స్యాత్ అంటారు. ఋగ్వేదములో 16 మంత్రాలతో 16 రుక్కులతోటి చెప్పబడింది. యజురష్టాదశార్చం అంటారు. యజుర్వేదంలో 18 రుక్కులు. సామవేదేచ సప్తర్చ, సామవేదంలో 7. తథా వాజసనేయకే అని అంటారు అక్కడ. 4వ వేదం అథర్వేదం అనేసుకుంటాం, వాజసనేయకం కృష్ణ యజుర్వేదం అని అక్కడ మనం వివరణ చేసుకున్నాం. అంటే 16, 18, 7, 7 అని అక్కడ మనం నోట్ చేసి కూడా పెట్టుకున్నాం. అంచేత సర్వశ్రుతిష్వనుగతం, ఈ నారాయణ వైభవం, ఈ పురుష వైభవము మనకి అన్ని శృతులలోనూ చెప్పబడింది కాబట్టి నారాయణునిలాగే ఇది కూడా స్థిరము అప్రకంప్యము అంటూ అక్కడ చెప్తారు. అందుకే పురుష సూక్తానికి ఉండేటటువంటి ప్రత్యేకతని గురించి ఇది కూడా చెప్తారు. ఇది బాగా జ్ఞాపకం రావాలి అంటే మంచి శ్లోకాలు, మనకి చిన్న చిన్న కొటేషన్స్ వచ్చి వదిలేస్తాయి, అవి పూర్తిగా ఎక్కడున్నాయి అనేది తెలియదు. నాకు ఇవాళ ఆ పుస్తకంలో నోట్ చేసినప్పుడు చూసుకుంటే చాలా సంతోషం కలిగింది. పుస్తకం మన చేతిలో ఉంది కదా, హాయిగా ఇలాంటివన్నీ వైకుంఠస్తవంలో చెప్పుకున్న విషయాలన్నీ ఇప్పుడు మళ్ళీ మనకి రిపీటెడ్ గా వస్తున్నాయి అన్నమాట. మనకొక ప్రసిద్ధమైన పద్యం ఉంది, చెప్తూ ఉంటారు, కూరల్లో అన్నింటిలోకి ఏ కూర గొప్పది అంటే వంకాయ వంటి కూరయు అని పద్యం చదివేవారు కదా చిన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి. మన పెద్దలు చదువుతూ ఉండేవారు. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము లంకేశుని వైరి వంటి రాజున్ కలడే. సమస్య చూసారా, రాముణ్ణి దైవంగా అక్కడ చెప్పలేదు, రాముడంటే రాజుగానే చెప్తారు. ఇది చాలా సరదాగా చెప్తూ ఉంటారు. వంకాయ కూర తిన్నప్పుడల్లా మా నాన్నగారు చదువుతూ ఉంటారు, చదువుకుంటూ అంటూ ఉండేవారు వంకాయ వంటి కూరయు అని. అలాగా ఇప్పుడు ఇక్కడ ఒక మంచి శ్లోకం, పౌరుషే సూక్త ఉక్త అని వచ్చింది కదా. అందుకని పురుష సూక్తానికి ఉండేటటువంటి ప్రాధాన్యాన్ని చెప్పడానికి కోసం ఈ శ్లోకం అన్నమాట. వేదేషు పౌరుషం సూక్తం, వేదాలలో చెప్పాలి అంటే కూరలలో వంకాయ శ్రేష్టం అన్నట్లుగా ఇది కేవలం మనలో ఉండేటట్టు మనకి ఒక ఉపమానమే తప్ప మీరు ఎక్కడ పెద్దవాళ్ళ దగ్గర ఇలా చెప్పకండి, బాగుండదు. కానీ వేదేషు పౌరుషం సూక్తం, మీరు పెద్దవాళ్ళ దగ్గర చెప్పాలంటే రత్నత్రయి చెప్పండి, బాగుంటుంది, స్తోత్రరత్నం అన్నట్టుగా అని. అలాగే ఇక్కడ వేదాలలో శ్రేష్టమైనది ఏది అంటే పురుష సూక్తం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా 4ని లిస్ట్ అవుట్ చేస్తారు, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. వేదేషు పౌరుషం సూక్తం, ధర్మశాస్త్రేషు మానవం, మనుస్మృతి, స్మృతులంటే ధర్మశాస్త్రాలు అని అనుకున్నాం కదా, అది ప్రధానమైనది అంటారు. భారతే భగవద్గీత, ఇతిహాసాలలో భారతంలో భగవద్గీత సారతమంగా శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. పురాణేషు చ వైష్ణవం అంటారు. పురాణాలలో విష్ణు పురాణం ఇందాక మనం చెప్పుకున్నాం. మనకి సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అన్న చోట్ల మనకి ఇతిహాసము, పురాణము, స్మృతి వీటి గురించినటువంటి
ప్రస్తావం వచ్చింది కనుక ఉపబ్రహ్మణములు అంటే అలా వేదాలలో పౌరుషం సూక్తం ప్రధానమైనది, సారమైనది. భారతంలో భగవద్గీతలాగే వేదాలలో పురుష సూక్తము చాలా ప్రధానమైనది. అన్ని వేద శాఖలలోనూ అన్ని వేదాలలోనూ పఠింపబడుతూ ఉంటుంది అని చెప్తారు. అలాంటిదే శ్రీ సూక్తం కూడా. పురుష సూక్తము, శ్రీ సూక్తము కేవలం ఒక శాఖలో మాత్రమే కాకుండా మా తైత్రీయ శాఖలో పఠింపబడిన ప్రధానంగా మాధ్యం దినం ఇలా కూడా పఠింపబడుతూ ఉంటుంది అని అంటారు. కాబట్టి శాఖానుశాఖం, ఇటు శ్రీ సూక్తానికి ఆ వైభవం ఉంది, అటు పురుష సూక్తానికి ఆ వైభవం ఉంది అని మనం ముందుగా తెలుసుకుందాం. అందుకే శాఖానుశాఖం అనే ప్రయోగాన్ని ఇందులో చేస్తున్నారు. శ్రీ సూక్తం 15 రుక్కులతో కూడినది, అలాగే సూక్తాలతో కూడిన శ్రీ సూక్తంలోనూ 15 మంత్రాలు, అలాగే పురుష సూక్తంలోనూ 15 మంత్రాలు. వీటిని సంపుటీకరణం చేసి కనుక ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని పెద్దల యొక్క ఆచరణ అన్నమాట. అలా ఇప్పుడు శ్రీ సూక్తం గురించి చెప్తూ శ్రీ సూక్తంలో ఏం చెప్పబడింది, అలాగే వేదవాక్కులు కూడా అలాగే చెప్పాయి. ఏం చెప్పాయి? అస్యేసాన జగతో విష్ణుపత్ని అనేది కృష్ణ యజుర్వేదంలో ఉండేటటువంటి ఒక వాక్యం అన్నమాట. దాన్నే శ్రీ సూక్తంలో మనం చెప్పుకోవాలి అంటే ఈశ్వరీం సర్వభూతానాం అనేటటువంటి ప్రయోగాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శ్లోకం మొదలు ఎలా చేస్తున్నారు అంటే వేదవాక్యాన్ని అందులో పొదిగి ఇందులో శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. మనం ఈ ఎక్సర్సైజ్ కూడా చేసుకున్నాము. త్రిరంగరాజస్తం చేసిన అనుసంధానం చేసినప్పుడు కొన్ని వేదవాక్యాలని యథాతథంగా అందులో పొదిగి చెప్పినటువంటి శ్లోకాలు ఏవున్నాయి, వేదార్థం అందులో వేదవాక్యార్థం అందులో పొదిగి చెప్పినటువంటి శ్లోకాలు. చూసారా ఎంత ఎదిగిపోయామో మనం. ఇప్పుడు మనకి ఇందులో కొత్తదనం ఏమీ కనిపించదు. ఆ శ్లోకాలన్నీ మనం లిస్ట్ అవుట్ చేసేసుకున్నాం కాబట్టి సోంగ వేద ఎదివా అనేటటువంటి శ్లోకాలు గబగబగబా మనం ఆ మతం ఇలాంటి శ్లోకాలన్నీ మనకి గుర్తుకు వచ్చేస్తాయి. అలాగే ఇందులో పూర్వార్థంలో ప్రయోగించినటువంటి వాక్యం శబ్దానువాదం అని అంటారు. అంటే ఆ వేద శబ్దాన్నే ఇందులో పొదిగి మనకి స్పష్టంగా చెప్తూ ఉండేటటువంటి సన్నివేశం అని అంటారు. శబ్దానువాదం, అర్థానువాదం అంటారు. ఈష్టే కశ్చిత్ జగతః అనే దాంట్లో ఇలా వేదవాక్యం ఎక్కడా సమన్వయమై లేదు. కానీ అర్థం వచ్చేటట్లుగా పురుష సూక్తంలో ఉండేటటువంటి వాక్యాలు ఉన్నాయన్నమాట. ఆ వాక్యాలు ఏవి అని అంటే పురుష ఏ వేదగం సర్వం అన్నదాంటి వాక్య. అలాగే ఉతామృతత్వస్యేసానః ఇలాంటివన్నీ కలిపి ఈష్టే కశ్చిత్ జగతః అని ఒక వాక్యాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే ఒకటి డైరెక్ట్ గా వేదవాక్యాన్నే పొదిగేరు శబ్దానువాదం అంటారు, మరొకటి అర్థానువాదం అని అంటారు అన్నమాట. అంటే వేదవాక్యాలతో చెప్పబడినటువంటి అర్థాన్ని అక్కడ ఇక్కడ ఆ పదాలని చేర్చి ఇది స్పష్టంగా చెప్పడం. ఈ రెండు వాక్యాలు ఆ రెండిటికి నిదర్శనాలు అని అంటారు. అలాంటి అమ్మ వైభవ ప్రతిపాదకమైనటువంటి ఆ వేదము సాక్షాత్తుగా అమ్మ వైభవాన్ని ప్రతిపాదిస్తోంది. అమ్మ యొక్క ఆ సమృద్ధిని స్పష్టంగా చెప్తోంది. దాన్ని శ్రీ సూక్తం చక్కగా విస్తరించి చెప్తోంది అంటారు. అలాగే పురుష సూక్తంలో ఈ జగత్తుకి ఆయనే ఈశుడు అని చెప్పబడుతున్నప్పటికీ కూడా ఆ పౌరుష సూక్తంలో చెప్పబడినటువంటి వైభవం కూడా అమ్మ యొక్క గొప్పతనంలోనే పర్యవసిస్తోంది అని అంటున్నారు. ఎలాగా అంటే శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే హ్రీశ్చతే పత్నీశ్చ లక్ష్మీశ్చ పత్న్యో ఇలాంటి వాక్యాలన్నీ ఉత్తరానువాకంలో ఉంటాయి అన్నమాట. అంటే పూర్వానువాకం అంటే పురుష సూక్తము, అభ్యసంభూత అన్న దగ్గర నుంచి ఉత్తరానువాకం అని అంటారు. ఆ ఉత్తరానువాకంలో చెప్పబడినది అమ్మ వైభవమే మళ్ళీ చెప్పబడింది. అంటే ఆ పురుష సూక్తం పురుష వైభవాన్ని చెప్తూ అమ్మ కొరకు సంబంధాన్ని అక్కడ చెప్పడం చేత ఆ రకంగా పురుష సూక్తం ద్వారా కూడా పరోక్షంగా లక్ష్మీ వైభవమే వర్ణింపబడినది అనేదాన్ని చాలా అందంగా చెప్పు
త్వత్కం పతిం అధిజగౌ అని అంటున్నారు. త్వత్కం పతిం అధిజగౌ అంటున్నారు. ఈ అధిజగౌ అన్న చోట మనం రామాయణంలో ఉండే ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జగౌ అన్నప్పుడు అధి అనేది ఉపసర్గ, జగౌ అనేది క్రియాపదం. ఇక్కడ జగౌ అంటే మనం ఏమని చెప్పుకున్నామో చెప్పారు, అన్నారు లేదా కీర్తించారు అనేది ఇక్కడ అసలైనటువంటి అర్థంగా. అంటే ఉత్తరానువాకంలో కూడా నీ వైభవం ద్వారానే స్వామి యొక్క గొప్పతనం కీర్తింపబడినది అన్నప్పుడు మండోదరిని దర్శనం చేశాడు హనుమ. చూసి సీతాదేవి అని ఆయన భ్రమపడ్డాడు. సీతాదేవి కనిపించిందని ఆయనకు ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందాన్ని ప్రకటించినటువంటి శ్లోకాన్ని వాల్మీకి అద్భుతంగా అక్కడ మనకి చెప్తున్నారు. ఎలాగా కోతి కదా, ఆ ఆనందం కలిగినప్పుడు ఆ కోతి చేష్టలు ఎలా చేశాడో మనకి అద్భుతమైనటువంటి ఒక వర్ణన ఉంటుంది. ఎంత అబ్బా దొరికిపోయింది, సీతాదేవిని చూసేసానని అనుకున్నాడు ఆయన. అనుకోగానే ఆస్ఫోటయామాస చుచుంపపుచ్చం అనంద చిక్రీడ జగౌ జగామా అనేటటువంటి క్రియాపద ప్రయోగం చూసుకోండి. జగౌ జగామా, ఆ జగౌ దగ్గర ఏం అర్థం ఇస్తారో చూసుకోండి. అది జగౌ అనేది మీరు కూడా ఇలాగా మనకి ఒక పదం విన్నాము అంటే మనకి అలవాట్లో ఉండేటటువంటి వాటిలో ఆ పద ప్రయోగం ఎక్కడ ఉంది అనే ఆలోచన ఇమీడియట్ గా మనకి కలగాలి, దాన్ని మనం పట్టుకోగలగాలి. అక్కడ జగౌ జగమా, వెళ్ళాడు వచ్చాడు అని అనుకుంటాం మనం, కానీ మా నాన్నగారు ఇది చెప్పేవారు. జగం అంటే ఏమిటి, జగం అంటే ఏమిటి చెప్పు అనేవారు. ఎంత ఎంత అంటే మనకి తెలియాలని తెలియదు తెలుసుకుంటారు అని ఎంత ముద్దుగానో అడుగుతూ ఉంటున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీని. జగం అంటే అని అడుగుతున్నారు అనమాట. అలాగా ఇక్కడ ఆది జగౌ ఉత్తరశ్చానువాక అని మొత్తం వేదం చేత అమ్మ వైభవమే ప్రతిపాదింపబడుతోంది అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ మనం మామూలుగా సూక్తాల పేర్లు అయితే చెప్పేస్తున్నాము, కానీ శ్రీ సూక్తం బహుముఖయతే అన్నప్పుడు ఈ వ్యాఖ్యాతలకి ఎంత ఆనందం కలిగిందో మరి చెప్పలేము. శ్రీ సూక్తంలో ఉండేటటువంటి లక్ష్మీ వైభవాన్ని ఆ మంత్రాలని అద్భుతంగా వివరించేశారు. మొత్తం అందులో సంస్కృత వ్యాఖ్యానంలో అయితే మొత్తం శ్రీ సూక్తంలో ఉండేటటువంటి మంత్రాలను అన్నింటినీ కూడా వివరణ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు అంతా చదువుకోలేము, కానీ స్త్రీ సూక్తం పురుష సూక్తం అని అనుకున్నాం. సరే, పురుషుడు ఇప్పుడు మనకు అవసరం లేదు, ఆయనలోంచే ఆమె వైభవం ఆమె వల్లే ఆయనకి వైభవం కాబట్టి స్త్రీ సూక్తం ప్రసక్తి వచ్చింది. శ్రీదేవి వైభవాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాము. అందుకని స్త్రీ సూక్తంలో ఉండేటటువంటి ఒక చిన్న భాగాన్ని ఆ బహుముఖయతే అని అన్నారు కాబట్టి ఆ బహుముఖంగా చెప్పడం అనేదాన్ని మనం ఇవాళ ఒక చిన్న, అంటే ఇది కూడా చాలా సరదాగా ఉంటుంది, వెంటనే మనకి ఈ అర్థం స్ఫురిస్తూ ఉండడం కోసం చెప్తున్నా. మామూలుగా మనకి శ్రీ సూక్తం ఎలా ప్రారంభమవుతుంది అంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటూ మొదటి మంత్రం ప్రారంభమవుతుంది. హరిణి అంటే కూడా చాలా అర్థాలు రాస్తున్నారు, ప్రతిదానికి అక్కడ అన్నింటికీ ఇచ్చేశారు శ్లోకంలో, కానీ అన్ని చెప్పలేం. కానీ హరిణి అంటే మామూలుగా మనకి అర్థం ఏమిటి తెలుసు అంటే లేడీ అని అర్థం. ఆడలేడిలాగా అందమైన నేత్రాలు కలిగినది అన్నంత వరకే మనం అనుకుంటున్నాము, కానీ హరిం నయతి చేతనాన్ ఇది హరిణి అని అక్కడ ఎన్ని అర్థాలు రాస్తారో. శ్రీ సూక్త భాష్యం కూడా మీ దగ్గర ఉంది. హరిం నయతి చేతనాన్, భగవంతుని దగ్గరికి చేతనులను నడిపించేది కనుక ఆమె హరిణి అని చెప్పబడుతుంది. హిరణ్యవర్ణ, దాంట్లో ఎన్ని అర్థాలో తెలుసా? హిరణ్యం అంటే బంగారం, హిరణ్యవర్ణ అంటే బంగారపు వన్నెకలది అనేది మనకి మామూలు. బహుముఖయతే అనడం కదా, ఒక్కర్థం చెప్పి ఊరుకుంటుందా? బహుముఖయతే, శ్రీదేవి యొక్క వైభవాన్ని బహుముఖీనంగా చెప్పాలి కదా. అందులో మనం శ్రితాస్యన్యై సర్వై అనే శ్లోకం చదువుకుంటూ శ్రీ పదానికి ఎన్ని రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి అని కదా చెప్పుకుంటున్నాము. హిరణ్యవర్ణ అంటే అలా శ్రీ శబ్దంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి బంగారం లాంటి రంగులని చూపించేది, అనేకములైనటువంటి అర్థాలని చూపించేది అంటూ అద్భుతంగా రాస్తారు. మనకు అదృష్టం ఉంటే ఎప్పుడైనా శ్రీ సూక్తాన్ని కూడా వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు
దానికి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, తెలిసిన పదాల నుంచి తెలియని అర్థాలని ఎలా మనం తెలుసుకోవచ్చు అనడం కోసం మనకి అందులోనే 3వ మంత్రం ఉంటుంది శ్రీ సూక్తంలో, జాగ్రత్తగా విందో. అశ్వపూర్వ రథమధ్యాం హస్తినాద ప్రబోధిని అనేటటువంటి మంత్రం మొదటి పాదం. శ్రియం దేవీ ఉపహ్వయే శ్రీర్మాదేవి జుషతాం అనేది. ఆ శ్రీదేవి నన్ను సంతోషంతో సేవించుగాక, నన్ను నా పట్ల ప్రీతి కలిగినది అగుగాక. శ్రీర్మా జుషత, జుషి మనకు వచ్చింది కదా, ఋషిం జుషామహే, ఇందులో కూడా ఒకటి వచ్చింది జుష అనేటటువంటి క్రియాపదంతో, అది కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు శ్రియం దేవి ఉపహ్వయే, శ్రీదేవిని నేను ఉపహ్వయే అంటే ఈ మంత్రంతో నేను దగ్గరికి చేరుతున్నాను, పిలుస్తున్నాను అనే అర్థం అనమాట. ఇవన్నీ కూడా ఉపచారాలు, ఏ ఏ ఉపచారాలు చెయ్యాలి అనేటటువంటి వాటిని కూడా వివరణ చేస్తూ ఉంటారు. ఎవరిని? శ్రియం దేవి. ఎవరు ఆ శ్రీదేవి అంటే 3 విశేషణాలు పైన ఉంటున్నాయి చూడండి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. ఇందులో ఏముందండి కష్టం? 3 అయిపోయింది, తొందరగా చెప్పండి, మాకు ఈ పదాలకు అర్థం తెలుసు. అశ్వములంటే గుర్రములు, రథములంటే తెలుసు మాకు, రథం అంటే రథమే, ఇక హస్తి అంటే ఏనుగు, ఇది మాకు అర్థమైపోయింది. బాగా అర్థమైన పదాలు కాబట్టి చెప్తున్నాను ఇవి. అశ్వపూర్వ, అమ్మకి 3 అంచెలు అని అనుకోండి. అమ్మ అక్కడ ఉంది, దానికి ముందరున్నది, దానికి అన్నిటికంటే ముందున్నది అని అనమాట. ఇప్పుడు అమ్మ వైభవాన్ని చెప్పేటప్పుడు, ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళినా, స్వామి ఉత్సవాల్లో ఊరేగింపులు మనం చూసినా గుర్రాలు, ఏనుగులు, రథాలు, జనాలు, ఎంత అద్భుతంగా ఉంటుంది. సాక్షాత్తుగా శ్రీదేవి కదా ఆమె. అందుకని ఆమె ఉన్న చోట ముందు అశ్వముల యొక్క సమూహము ఉంటుంది. ఇది సామాన్యమైన అర్థం. అశ్వపూర్వ, ఎక్కడ ఆమె ఉత్సవం జరిగినా, ఆమె ప్రయాణం ఉన్నా, ఆ మొట్టమొదట అగ్రంలో అశ్వపూర్వం, అశ్వములు కలిగినది అయి ఉంటుంది. శ్రీరంగనాయకి వేంచేసి ఉండేటటువంటి 7 ప్రాకారాలతో కూడినటువంటి ఈ ఆలయంలో కూడా అశ్వములు ముందు ఉంటాయి అనేటటువంటి విషయం కూడా వ్యాఖ్యానంలో ఇక్కడ ఇస్తున్నారు. అశ్వపూర్వం రథమధ్యాం, మధ్యలో ఏముంటాయి అంటే ఆ సేనా మధ్యంలో రథాలు ఉంటాయి. ఇంకా హస్తినాద ప్రబోధిని, అక్కడ గజాలు ఉంటాయి. హస్తి అంటే ఏనుగు అని అర్థం. హస్తినాద ప్రబోధిని, ఆవిడ పద్మవనంలో ఉంటుంది. పద్మవనంలో ఏనుగులు పద్మాల కోసమే కదా తిరుగాడుతూ ఉంటాయి. అంచేత ఆ ఏనుగుల యొక్క నాదం ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. దానితో ఆమె ప్రబోధిని, మేలుకొల్పబడేది అవుతుంది అని ఒక అర్థం అన్నమాట. కాదుట ఆమె అష్టదళ పద్మంలో వేంచేసి ఉంటుంది. పద్మవాసిని కదా, పద్మాలయ కదా ఆమె. 8 దళాలు ఉంటాయి. ఈ 8 దళాలకి చివరలలో ఏనుగులు ఉంటాయిట. ఆ ఏనుగులు తొండమెత్తి అభిషేకం చేస్తూ ఉంటాయిట జలాలని. హస్తినాద ప్రబోధిని అంటే హస్తినాదము వినిపిస్తూ ఉంటుంది, హస్తి నా కరంతో అభిషేకము జరుగుతూ ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి వైభవం అని. అబ్బా ఎంత బాగుందో, ఎన్ని దండాలు పెట్టినా ఆ పద్మాలయ అయినటువంటి, అందుకే అమ్మవారికి ఇటు అటు ఏనుగులు 2 కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అమ్మవారి ఫోటో చూడండి, ఏనుగులు ఉంటాయి, 2 వైపులా ఏనుగులు కాదు. హస్తినాద ప్రబోధిని అంటే 8 రేకుల అంచులను కూడా ఏనుగులు నిలిచి ఉంటాయట 8 కోణాలలో. అవి అభిషేకము చేస్తూ ఉంటాయిట. బోధ్యమానం అంటారు, అంటే బోధన చేస్తూ ఉంటాయి, అంటే మేలుకొలుపుతూ ఉంటాయి అని అర్థం. అంటే మరి మహారాజులకి ఎలాగైతే మేలుకొలుపు పాడేవాళ్ళు ఉంటారో అలాగ హస్తినాద ప్రబోధిని. ఎప్పుడు ఆమె మెలకువ అంటే ఎలా ఆమెని లేపాలి, సుప్రభాతం ఎలా పాడాలి అంటే హస్తినాదంతో ఆమె మేలుకొడుతుంది. ఇది బాగుందా? ఇక్కడితో ఆపేసుకుందావా? నేను ఆపను, ఎందుకంటే ఇంతకంటే అందమైన అర్థం ఉంది, అది చెప్పేసి మనం ఆపేసుకుందాము. ఇది ఒక అర్థం. అయితే బహుముఖయ అంటే బహుముఖయతే అంటున్నారు కదా. ఇక్కడ అశ్వాలంటే అశ్వాలు కావు, రథాలంటే రథాలు కాదు,
హస్తి అంటే మాత్రం హస్తి. కానీ ఇంకో అర్థం ఏం చెప్తున్నారు, అసలైన అర్థం అదే. అసువ్యాప్తవు అని ధాతువు. అసువ్యాప్తవు అంటే అశ్వము అంటే అంతటా వ్యాపించి ఉండేటటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి చెప్తుంది. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు అమ్మ కూడా భగవంతునిలాగే భగవంతునితో కలిసి ఉంటుంది కనుక ఆమె కూడా సర్వవ్యాపకురాలు అయి ఉంటుంది అనేది అశ్వపూర్వ. భగవంతుడితో పాటుగా తాను కూడా ఆయన ముందు ఆయనతో పాటు ఆమె అంతటా వ్యాపించి ఉండేటటువంటి తత్వము అని భగవంతునితో కలిసి అమ్మ కూడా భగవంతునిలాగే జగద్వ్యాప్తిని కలిగి ఉంటుంది అని అశ్వపూర్వం అన్నదాని ఇదొక సన్నివేశం, అదొక సన్నివేశం. అది స్వరూపాన్ని చెప్తూ ఉంటే ఇది అమ్మ యొక్క మహిమని చెప్తోంది. ఆమె యొక్క సేనలో అశ్వాలు ముందు ఉంటాయి అని. అశ్వపూర్వ అంటే భగవంతునితో పాటుగా తాను కూడా అంతటా వ్యాపించి ఉండేది అని. ఇక రథం అంటే అర్థం చెప్తారు చూడండి. రథం అంటే రహణశీలత అని చెప్తున్నారు. అంటే త్యజించడం అన్నమాట. ఈ శరీరాలని వదిలేసేటటువంటి స్వభావం కలిగిన వారు. పుట్టినవాడు గిట్టక మానడు అనే ఒక వ్యవహారం ఉంటుంది చూసారా, అలాగే రథ అనే తత్వం చేత రహణశీలురు అంటే జీవులు అని చెప్పబడతారు. ఆ జీవుల యొక్క మధ్య అంటే వారి హృదయ కమలంలో ఉండేది అని అర్థం అన్నమాట. వారి మధ్యలో ఉంటుంది అంటే జీవుల యొక్క మనస్సులో మనఃపద్మాలలో ఉండేది అని రథ మధ్య అని ఒక అర్థం చెప్తారు. కాదు, రథం అంటే శరీరం. శరీరాన్ని రథంగా చెప్పడం రూపకం మనం ఉపనిషత్తులలోనూ అలాగే భగవద్గీతలోనూ చూస్తూ ఉంటాం కదా. రథం అంటే ఇక్కడ పరమాత్మ అని, పరమాత్మ దివ్యమంగళ విగ్రహము అని. రథ మధ్య అంటే ఎక్కడుంటుంది ఆవిడ? పరమాత్మ యొక్క హృదయ సీమలో ఉంటుంది కాబట్టి రథ మధ్య అంటే స్వామి యొక్క వక్షస్థల వాసిని అని చెప్తున్నారట. ఎంత బాగుందో చూడండి. అశ్వపూర్వం రథ మధ్య. అర్థం ఏమిటి, ఈ అర్థం ఏమిటి? రెండు వేరువేరుగా ఆమె యొక్క స్వరూపాన్ని నిత్యానపాయిని అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక హస్తినాద ప్రబోధిని, ఈ ఒక్కటి చాలు స్వామి గొప్పంతా ఎగిరిపోవటం కోసం. స్వామి గొప్పలో ఆర్తత్రాణపరాయణ స భగవాన్ అని మనం స్తోత్రం చేస్తూ ఉంటాము. గజేంద్రుడు మొరపెట్టాడట, పరిగెట్టి వచ్చాడట. సిరికించెప్పుడు మనకి బాగా తెలిసిన విషయమే. కానీ నిజానికి గజేంద్రుడి మొర ఫస్ట్ ఎవరికి వినిపించింది అనుకుంటున్నారు? అమ్మవారికే వినిపించింది. అందుకే హస్తినాద ప్రబోధిని అంటే ఆపన్నులైనటువంటి నాదంలో మొట్టమొదట ప్రబోధమయ్యేది ఎవరు అంటే అమ్మవారు అంటారండి. ఇది ఎంత అందంగా అనిపించిందంటే హస్తినాద ప్రబోధిని అంటే ఆపన్న జనులు చేసేటటువంటి ఆర్తఘోష వల్ల ప్రబోధాన్ని పొందుతుంది. అంటే రక్షణ కర్తవ్యంలో ఆమె వెంటనే అలర్ట్ అవుతుందన్నమాట. హస్తినాద ప్రబోధిని. గజ సమూహాలు అంటే ఇక్కడ గజాలనే కూడా ఆర్తులు అని అనుకుంటే, వాళ్ళ యొక్క నాదము అంటే ఆర్తనాదము అని అనుకుంటే, వాళ్ళ విషయంలో భగవంతుని కంటే ముందు తానే మేలుకొనేది అనే అర్థంలో హస్తినాద ప్రబోధిని అంటారు. అంతే కదా, అమ్మే ముందు మనని రక్షించాలి అని అనుకుంటుంది. అమ్మ ద్వారా స్వామి మనని రక్షించేవాడు అవుతాడు. బాగుందా? శ్రీ సూక్తం బహుముఖయతే తాంచ శాఖానుశాఖం. అలా అమ్మ వైభవం వేదం కీర్తిస్తోంది. ప్రత్యక్షంగానూ కీర్తిస్తోంది, పరోక్షంగానూ కీర్తిస్తోంది. ఆమె ఈ జగత్తుకి ఈశాన. ఈ భగవంతుడు ఈశుడు అయినప్పటికీ ఆయన లక్ష్మీపతి, ఆమె విష్ణుపత్ని, ఆయన శ్రియపతి. ఇద్దరూ స్వామి వైభవం చెప్పేము అంటే అమ్మ వైభవమే దాని చేత సారముగా చెప్పబడుతోంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో భట్టర్ వారు మనకి తెలియచేస్తున్నారు. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.